కాసేపట్లో సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఆయన నాంపల్లి కోర్టుకు హాజరై వివరాలు తెలుపనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో గతంలో కూడా అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నేటితో ఆ జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగియడంతో ఆయన కోర్టుకు వెళ్తున్నారు. ఆ రోజు ఈవినింగే జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కొద్దిసేపటికే హైకోర్టులో మధ్యంతర బెయిల్ కూడా రావడం జరిగింది. ఆ నైట్ ఆ స్టేషన్లోనే ఉన్నారు. మార్నింగ్ ఆ యొక్క వివరాలన్నీ వచ్చిన తర్వాత జైలు నుంచి అల్లు అర్జున్ని పంపించడం జరిగింది. అయితే ఈ రోజు మళ్ళీ నాంపల్లి కోర్టుకి హాజరు కాబోతున్నారు అల్లు అర్జున్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఎన్ని గంటలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్? 11:30 కల్లా రావాలి, వచ్చేటకు అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. మొన్న చికడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏ విధమైనట్టుగా మూడంచెల భద్రత పెట్టారో ఇవాళ కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది. ఇంకా పోలీసు వెహికల్స్, వ్యాన్లు వస్తూనే ఉన్నాయి. మహిళా పోలీసులు, దాంతో పాటు పోలీస్ భద్రత, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనే సమాచారంతో అప్పటికప్పుడు వస్తున్నట్లు సమాచారాన్ని కూడా ముందస్తుగా లేదు. ఒక గంట క్రితం వరకు కూడా లేదు. గంట క్రితం వెంటనే సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్, నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలు మొత్తం ఆక్యుపై చేశారు. పోలీసులు అటువైపు ఇటువైపు 4 వైపుల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరికొద్ది నిమిషాల్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరవుతారు. ఎందుకంటే నాంపల్లి కోర్టు గతంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఇతన్ని చెంచల్గూడ జైలుకి నాంపల్లి కోర్టు విధించినట్టుగా రిమాండ్ ఖైదీగా విధించడంతో అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు గడువు ఇచ్చింది. కాబట్టి ఈ 2 అంశాలకు సంబంధించి ఇవాళ కోర్టుకు ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి, ఈ 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా ఈ వివరాలు ఈ రోజులు కూడా అయిపోయినాయి. 14 రోజులు అయిపోయింది. దాంతో పాటు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు కూడా కింది కోర్టుకు సబ్మిట్ చేయాలి. పై కోర్టు ఇచ్చినట్టుగా బెయిల్ ను, వాటి వివరాలను కూడా కింది కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 కూడా ఇవాళ ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతారు. కొద్ది నిమిషాల పాటే ఉంటుంది. ఇందులో పెద్దగా సమయం కూడా తీసుకున్నట్టు అవకాశాలు ఉండదు. కోర్టు దగ్గరికి హాజరవి వాటికి సంబంధించిన సిగ్నేచర్లు, సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. సంతకాలు పెట్టేసి వాటికి సంబంధించిన వివరాలు, గతంలో మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరాలు, నాంపల్లి కోర్టు ఇచ్చినట్టుగా వివరాలు, ఆ జైలు నుంచి విడుదలైన వివరాలు, ఇవన్నీ సబ్మిట్ చేసి ఆ తర్వాత సిగ్నేచర్లు, సంతకాలు చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఎంత కొద్ది నిమిషాల్లోనే అయిపోతుంది. ఆయన 11:30 కల్లా 11:30 కల్లా ఇక్కడికి వస్తారు. 11:30 తర్వాత 12 గంటల వాళ్ళకల్లా మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీసులు భారీగా మోహరించారు. రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఎట్లుందో పరిస్థితి, ఇవాళ నాంపల్లి కోర్టు దగ్గర కూడా అదే విధంగా ఉంది పరిస్థితి. అయితే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తో పాటు ఆయన సంబంధించిన అడ్వకేట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు రాకపోవచ్చు అని, ఎందుకంటే పెద్దగా ఇక్కడ జరిగేది ఏమీ లేదు. ఇందులో ఇవాళ తీర్పులు, వాదనలు ఇవన్నీ ఏమి లేవు. కాబట్టి ఆయన సంబంధించిన ప్రాసెసింగ్ మాత్రమే ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ సంబంధించి అడ్వకేట్లతో కలిసి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు మరికొద్ది నిమిషాల్లోనే చేరుకుంటారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.